పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ అంబేద్కర్ సాక్షిగా చర్చకు మేము సిద్ధమని చెప్పేసి అక్కడికి పోతే పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. విప్పుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఆయన లక్ష్మణ్ కుమారా లేకపోతే ఉత్తర కుమారుడా మనకు తెలుసలేదు, కానీ ఆయన ఏదైనా చర్చ జరిగితే నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చ గురించి రావాలి. చర్చ దేని గురించి పెట్టిర్రు? ఈరోజు 1.5 year అయిన తర్వాత మీరు ఎన్ని పింఛన్లు ఇచ్చిర్రు? ఒక పింఛన్ కార్డు కొత్త చూపెట్టుర్రి, లేకపోతే రేషన్ కార్డులు ఎన్ని కొత్త ఇచ్చిర్రు? ఒక కొత్త రేషన్ కార్డు చూపెట్టండి. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చిర్రు? మీరు అభివృద్ధి చర్చకు వస్తే ఎక్కడికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చర్చకు వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం జరిగింది. మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో 6 గ్యారంటీలు అని చెప్పిర్రో అవన్నీ అమలు చేస్తామని చెప్పిర్రో అవి అమలు చేయడానికి మీరు కృషి చేయండి తప్పితే బీఆర్ఎస్ అడిగినటువంటి ప్రశ్నించినటువంటి నాయకుల మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఒక నయా పైసా తీసుకురని అడ్లూరు లక్ష్మణ్ గారు తరపున ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు, కానీ ప్రజలను మాత్రం ఆపలేరనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు నిజంగా సిగ్గుంటే ధైర్యం ఉంటే ధైర్యంగా రండి. పోలీసులు ఎందుకే మీకు నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకేమున్నది? ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ నాయకులు మీ ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి ఏది కల్లిబొల్లి మాటలని, దిక్కుమాలని డిక్లరేషన్లని, మీ యొక్క 6 గ్యారెంటీలని 420లని నిలదీస్తే, ఎక్కడికక్కడ నిలదీస్తే, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని బెదిరించి పోలీసు వారు అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తూ ఉన్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళను ఇదేనా? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వారు దేశమంతా తిరుగుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నేను. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క దాడులను మీరు ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళ